ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రాబోయే అమావాస్య, మౌని అమావాస్య, చాలా శక్తివంతమైన సమయం. మనం రేపు ఎవరైనా సరే ఈ అమావాస్య తిథిలో కొన్ని తేలికైన పరిహారాలు చేసినట్లయితే పితృదోషాలు, అలాగే ఏదైతే శని భగవానుడు, కుజుడు, కేతు వల్ల వచ్చే ప్రమాదాలు, ముఖ్యంగా కర్మ ప్రభావం చేత జాతకం బాగోలేదని బాధపడుతున్నవారు, సంతానం కలగలేదు, వ్యాపారం బాగోలేదు, ఉద్యోగం బాగోలేదు, మాకు ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా రేపు ఈ సమయాన్ని వినియోగించుకోండి. మీరు ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతారో ఈ వీడియోని తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా రేపు ఆడవారైనా మగవారైనా సరే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని, అలాగే కొద్దిగా చందనాన్ని, కొద్దిగా పసుపు కలుపుకొని స్నానం చేయండి. ఈ 3 పదార్థాలు కలుపుకొని మీరు స్నానం చేసినట్లయితే మీరు ఏదైతే మనకి కుంభమేళా జరుగుతుందో, కుంభమేళాలో ఎటువంటి స్నానానికి కలుగుతున్న ఫలితం ఉందో ఆ ఫలితం మీకు కలుగుతుంది. రేపు స్నానానికి అంత విలువ ఉంది. మీకు అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే దగ్గరలో ఉన్న నది, ఏ నది అయినా సరే పర్వాలేదు, నది కానీ, కాలువ కానీ, చెరువు కానీ, ప్రతి నీళ్ళల్లో కూడా మంచి శక్తులు ఉంటాయి కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా మీరు ఎక్కడైనా స్నానం కూడా చేయవచ్చు. అలాగే రెండోది ఏంటంటే, రేపు మీ ఇంట్లో కర్పూరము, అలాగే 21 లవంగాలు తీసుకొని మీరు ఇంట్లో అన్ని గదుల్లో దుబ్బవేయండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక స్థితి తొలగిపోతుంది. ముఖ్యంగా మీరు ఎవరైనా సరే రేపు వీలైతే మీ పితృదేవతల యొక్క ఖచ్చితంగా వారి కృపా కటాక్షాన్ని పొందడానికి మీరు చేయవలసిన పని ఏంటంటే, అన్న పాయసం చేసి ఎక్కడైనా మర్రి చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ మొదల్లో ఇస్తరాకులో పెట్టి మీరు వచ్చేయండి. అలాగే 4వది, ఆవులకి మీరు పచ్చగడ్డి, పిడికిడి పచ్చగడ్డిని ఆవులకు పెట్టండి. అలాగే బ్రాహ్మణోత్తములకి దానం ఇవ్వండి. లేదా ఎవరైనా సరే నిర్భాగ్యులు, పేదవారు, ఇలాంటి వారు ఎవరన్నా సరే వారికి కూడా మీరు అన్నదానం చేయవచ్చు. లేకపోతే వారికి స్వయం పాకాన్ని కూడా ఇవ్వవచ్చు. ఇలా మీరు రేపు వీలైనంత వరకు ఆడవారు కానీ మగవారు కానీ దైవనామాన్ని తలుచుకుంటూ ఉండండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసినట్లయితే ఈ మౌన అమావాస్య మీకు అద్భుతమైన యోగాన్ని కలుగజేస్తుంది. అలాగే అర్ధరాత్రి 12 గంటల సమయంలో లక్ష్మీదేవిని పూజ చేయండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ అష్టోత్తరం కానీ, శతనామావళి కానీ ఏదైనా సరే మీరు ఖచ్చితంగా జపం చేయండి. రాత్రి 12 గంటలకు దీపం పెట్టి లక్ష్మీ అమ్మవారిని ఆవునితో దీపం పెట్టి ఆహ్వానించండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీ యోగం కూడా కలుగుతుంది. రాబోయే సంవత్సరాలన్నీ కూడా కొంచెం కష్టకాలంగా ఉండడానికి ఈ అమావాస్యతో మొదలవుతాయి. అందులో ముఖ్యంగా ప్రాకృతికమైన విపత్తులు, మానసికమైన విపత్తులు, మనకు కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడానికి ఈ అమావాస్య నుండే మొదలవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా కులదైవాన్ని, ఇష్టదైవాన్ని, లేదా రామనామాన్ని, హనుమత్ నామాన్ని, శివ అష్టోత్తరం కానీ, శతనామావళి కానీ ఏదైనా సరే, అమ్మవారి దుర్గా నామైనా సరే రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం కూడా అదృష్ట యోగాన్ని కలుగజేస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితం ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.